Previous year 2023 TET question. A cloth merchant brought a roll of cotton cloth of length 120 meter. He sold 49 meter 96 centimeter of the cloth. The cloth left in the roll. క్వశ్చన్ ఏమంటే మన దగ్గర 120 మీటర్ క్లాత్ ఉంది, దాని నుంచి 49 మీటర్ 96 సెంటీమీటర్ అమ్మితే ఎంత క్లాత్ ఉంటుంది, ఇది క్వశ్చన్. సో టోటల్ క్లాత్ ఎంత ఉంది? టోటల్ క్లాత్ 120 మీటర్ 00 సెంటీమీటర్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఎంత అమ్మిండ్రు? సోల్డ్ క్లాత్ 49 మీటర్ 96 సెంటీమీటర్. సో now subtract the sold cloth. అమ్మిన క్లాత్ని తీసేయాలి ఫ్రమ్ ద టోటల్ క్లాత్. సో మనం ఎంత అమ్మినాం? ఎంత ఉంది? 120 మీటర్ ఉంది, 00 సెంటీమీటర్. సో 49 మీటర్ 96 సెంటీమీటర్. సో ఇక్కడ మనకు 00 సెంటీమీటర్ ఉంది కాబట్టి మనం దీని నుంచి 1 మీటర్ తీసుకుందాం. సో 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్ కదా. అయితే 1 మీటర్ తీసుకుందాం, అప్పుడు ఎంత అవుతుంది? 119 మీటర్ అవుతుంది. ఇక్కడ మనకు 100 సెంటీమీటర్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఇప్పుడు 49 మీటర్ 96 సెంటీమీటర్. సో దీన్ని చేస్తే మనకి ఇక్కడ ఎంత ఉంటుంది? 4 సెంటీమీటర్, ఇక్కడ 70 మీటర్. సో మనకు ఎంత వచ్చింది? 70 మీటర్ 4 సెంటీమీటర్ ఇంత మిగిలింది అనమాట. సో అవర్ ఆప్షన్ ఈజ్ సెకండ్, 70 మీటర్ 4 సెంటీమీటర్. థ్యాంక్ యూ.